ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కిరాతార్జునీయం 2వ భాగానికి స్వాగతం. సుప్రసిద్ధ సంస్కృత కవి అయినటువంటి భారవి కిరాతార్జునీయాన్ని వివరంగానే వ్రాశాడు. అయితే మన దేవాలయం ఛానల్ ప్రేక్షకుల కోరిక మేరకు దీనిని మేము సంక్షిప్తంగానే అందిస్తున్నాము. అందుకే దీనికి భారవి సంక్షిప్త కిరాతార్జునీయము అనే శీర్షిక పెట్టాము. మొదటి భాగంలో మనం ఎంతవరకు విన్నాము అంటే, కౌరవులపై విజయం సాధించడం కోసం అర్జునుడు శంకరుడికై తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించాలని వ్యాసుడు చెప్పి పంపించాడు. ఇప్పుడు మరికొంత కథ ఈ 2వ భాగంలో విందాం. వ్యాసుని అనుశాసనానికి అనుగుణంగా కుబేర అనుచర యక్షుడు అర్జుని సహాయార్థము అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అర్జునుని యొక్క వియోగం 4 అన్నదమ్ములకు దుఃఖం కలిగించింది. ద్రౌపది అయితే దీనంగా భర్త ప్రయాణ సమయంలో దుఃఖించడం కార్యభంగం అవుతుంది కనుక రెప్పవేస్తే కళ్ళలో నీరు ఒలుకుతుందని అట్లే నిలిచిపోయింది. ఆమె కనులు మంచు నిండిన కమలాలలాగా ఉన్నాయి. చూపుతోనే అర్జునుని ప్రసన్నం చేసింది. దుఃఖాన్ని ఆపుకుంటూ గద్గద స్వరంతో ఇలా అంది: స్వామి, తపస్సు సిద్ధించే వరకు ఏకాగ్రత కోల్పోవద్దు. మమ్ములను, ముఖ్యంగా నన్ను అసలు తలచవద్దు. బ్రహ్మ క్షత్రియ జాతిని లోకరక్షణార్థము సృష్టించాడు. మీకు పౌరుషమే ధనం. నా వస్త్రాపహరణం అందరూ ఖండించిన ఏ క్షత్రియుడు నా రక్షణకు సాహసించలేదు. సిగ్గుతో తలవంచుకున్నారు. రాజసూయంలో సంపాదించుకున్న మీ కీర్తి అడుగంటింది. మీరు దంతాలు పెరికివేసిన ఏనుగులైపోయారు. మీ ఆయుధాలకు పదును లేదు. దుశ్శాసనుచే లాగబడిన ఈ నా తల వెంట్రుకలు కేవలం ఆ దైవమే రక్షించాడు. అందులో మీ ప్రమేయము శూన్యం. ఈ కళంకాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. నీ క్షాత్రము, నీ గాండివము నిరర్థకం కాకూడదు. మా ఉనికి ప్రశ్నార్థకం కాకూడదు అంటే నీవు విజయం సాధించాలి. నీ యోగక్షేమాలు ఇంద్రుడే చూస్తాడు. వ్యాసుని ఆదేశానుసారము నీవు విజయం సాధించి తిరిగి వచ్చినప్పుడు నేను నీకు ఎదురుగా వచ్చి నా భుజాలలో నిన్ను బిగించి కౌగిలించుకుంటాను. ద్రౌపది యొక్క ఈ మాటలు విన్న అర్జునుడు మంత్రపూరిత శస్త్రంలా భయంకర రూపంతో ప్రకాశించాడు. గాంధీవము, వాడికత్తులు గల 2 అంబుల పొదులు, కవచము ధరించి శుభశకునాలు ఎదురురాగా కార్యసాధకుడై తపస్సుకు బయలుదేరాడు. యక్షుడు తోడురాగా అర్జునుడు రమణీయమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతూ హిమాలయ పర్వత సానువుల వద్దకు చేరాడు. ఆ హిమాలయాలలో భూలోక, ఆకాశలోక, స్వర్గలోక వాసులు నివాసం ఉన్నారు. దేవతా స్త్రీల పొదరిళ్ళు, రాజహంసల మానస సరోవరం, ఔషధ చెట్ల కాంతులు, కైలాస పర్వతం మీదనే శివపార్వతుల యొక్క కళ్యాణ ప్రదేశం దర్శించాడు. అక్కడే ఉన్న కుబేరుని నివాసం అలకాపురి, పాతాళ రక్షకుడు వాసుకి నివాసం దర్శించాడు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే యక్షుడు ఇలా అన్నాడు: అదుగో, ఆ పర్వత శిఖరమే ఇంద్రకీలాద్రి. నీ తండ్రి ఇంద్రునికి ప్రీతి అయిన ప్రదేశం. వ్యాస భగవానుడు ఆదేశించిన ప్రకారము ఈ చోట నీవు తపస్సు చేస్తే త్వరలోనే సిద్ధిస్తుంది. నీవు ఎప్పుడూ అప్రమత్తంగా శస్త్రంతో సిద్ధంగా ఉండాలి అని చెప్పి వస్తాను అని వెళ్ళాడు. అక్కడి హంసలు, బెగ్గురు పక్షుల కలకలలు, నీటి జలపాతాల గలగలలు మంగళధ్వనులుగా భాసించాయి. అర్జునుడు ఆ ఆహ్లాద వన మధ్యలో పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సుకు సిద్ధమైనాడు. ప్రతిదినము కళలతో చంద్రుడు వృద్ధి పొందినట్లు అర్జునుడి తపస్సు కొద్ది కాలంలోనే ఏకాగ్రత సాధించాడు. ప్రకృతి అంతా దయాళువై అనుకూలించింది. ఇతరులకు సాధ్యం కాని తపస్సులోని ఏకాగ్రత చూచి వనదేవతలు దుఃఖించి ఇతడు ఇంద్ర పదవి ఆశిస్తున్నాడేమో అని ఇంద్రుడికి వార్త చేరవేశారు. ఆ వనదేవతలు ఇంద్రుడితో ఇలా అన్నారు: దేవా, ఒక పుణ్యపురుషుడు ఏదో గొప్ప ప్రయోజనం కోసం ఇంద్రకీలాద్రి మీద తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. అక్కడి మృగాలన్నీ అతనికి సేవ చేస్తున్నాయి. కొన్ని రోజులలో అతడు ఇంద్రకీలాద్రిని స్వాధీనం చేసుకోగలడు. అతడు ఋషో, రాక్షసుడో, క్షత్రియుడో మాకు తెలియరాలేదు. వారి మాటలు విన్న ఇంద్రుడు తన ప్రియపుత్రుని తపస్సు గురించి లోలోపలే సంతోషించాడు. దేవాంగనలను పిలిచి ఇలా అన్నాడు: ఓ అప్సరసలారా,
మన్మథతాపం కలిగించే మీ చూపులు సునాయాసంగా పెద్ద పెద్ద యోగీశ్వరుల యొక్క మర్మాంగాలనే ఛేదించగలవు. జనులు మీ పొందు కోసం అన్నీ విడిచి స్వర్గాన్ని కోరుకుంటారు. ఇక మానవుడైనటువంటి అర్జునుడు ఎంత! ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? అర్జునుడి యొక్క తపోభంగం. ఇతడు శాపం ఇచ్చేటంత సమర్థుడు కాదు. మీకు ఆ భయం లేదు. పని ముగించి నన్ను కలవండి. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరండి, మీకు శుభం అవుతుంది. ఇలా అన్నాడు దేవేంద్రుడు అప్సరసలతో. తరువాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మన దేవాలయం ఛానల్ని చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే తొందరలో వారు లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ కామెంట్ను కూడా పెడితే సంతోషం. మీ కామెంట్ను పెట్టి దానికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే దీనిని మీ బంధుమిత్రులకు షేర్ చేయటం, వారికి అందించాలి. మీరొక్కరు వీని ఆనందిస్తే సరిపోదు, ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి. ఆనందాన్ని అందరికీ పంచడంలోనే ఆనందం ఉంది. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదు అని ఒక కవి అన్నాడు. దానిని మనమంతా పాటిద్దాము. మన దేవాలయం ఛానల్లో ఉన్నటువంటి రకరకాల భక్తి కథలను అందరికీ చేరవేద్దాము. అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని, సందేశాన్ని, నీతిని మన ఈ ప్రస్తుత కాలపు జీవితాలకు అన్వయించుకుంటూ మన జీవితాలను సుఖమయం చేసుకుందాం. అదే మన దేవాలయం ఛానల్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరే దిశగా మేమొక్కరితోమే కాదు, మాతో పాటు మీరు కూడా కాస్త కృషి చేస్తే ఈ ఆశించిన ఫలితం అతి త్వరలో నెరవేరుతుంది. మరి భక్తులు, ప్రేక్షకులు అందరూ కూడా మన దేవాలయం ఛానల్ని అందరికీ చేరవేయండి. దీనిని బాగా అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.